ఆంధ్రప్రదేశ్కు జీవనాడి పోలవరం ప్రాజెక్టు 1981లో పోలవరం ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు అత్యంత సంక్లిష్టమైనది. కొంతకాలం పాటు పోలవరం అంశం మరుగున పడింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టులో కదలిక వచ్చింది. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో వైఎస్ఆర్ శ్రమించారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి పోలవరం. అయితే పోలవరం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది పోలవరం గాథ. పోలవరం ప్రాజెక్టు ప్రస్థానం అంత సులభంగా జరగలేదు. ఈ ప్రయాణంలో అనేక అభ్యంతరాలు, అవరోధాలు వచ్చాయి. ఈ ఒడిదుడుకులను తట్టుకుంటూ ఇప్పటికీ పోలవరం పయనం సాగుతూనే ఉంది. గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచనకు కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. 1941లో పోలవరం సమీపాన గోదావరి నదిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించాక ఒక నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ఆధారంగా ఒక ప్రాజెక్టు రూపొందించారు. ఆ ప్రాజెక్టుకు రామపాద సాగర్ అంటూ పేరు పెట్టారు. పేరు పెట్టడమే కాదు, రామపాద సాగర్ ప్రాజెక్ట్ డిజైన్ పై కూడా అధికారులు శ్రద్ధ పెట్టారు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ పరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇందుకు ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటి కారణం ప్రాజెక్ట్ నిర్మాణానికయ్యే ఖర్చు భారీగా ఉండడం. ఇక రెండో కారణం నిర్మాణంలో ఉన్న సంక్లిష్టత. ఇదిలా ఉంటే 1953లో గోదావరికి వరదలొచ్చాయి. భారీ ఎత్తున నీరు వృధాగా సముద్రంలోకి పోయింది. మరోవైపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నీటి అవసరాలు అంతకంతకు పెరిగాయి. ఈ నేపథ్యంలో గోదావరి నదిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదన మళ్లీ తెరమీదకొచ్చింది. ఇందులో భాగంగా నీటి అవసరాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కొన్ని ఒప్పందాలు చేసుకుంది. 1976లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పూర్తి నీటి మట్టం 150 అడుగులుండేలా రిజర్వాయర్ నిర్మాణం ఉండాలన్నది ఒక ప్రతిపాదన. అలాగే స్పిల్వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు ఉండాలన్నది మరో ప్రతిపాదన. పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ముంపునకు గురవుతున్న ప్రాంతాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలన్నది ఇంకో ప్రతిపాదన. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలు 1980 ఏప్రిల్ 2వ తేదీన ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే 1981లో పోలవరం ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. అనేక రకాల పరిశీలనల తర్వాత 1986లో ప్రాజెక్టుకు సంబంధించి తుది నివేదికను రూపొందించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు పోలవరం ప్రాజెక్టు అంశం మరుగున పడింది. పోలవరం ప్రాజెక్టును దాదాపుగా అందరూ మరిచిపోయారు. పోలవరం ఒక ముగిసిన అధ్యాయమని అందరూ భావించారు. ఇక్కడో విషయం ప్రస్తావించుకొని తీరాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంత సులభంగా ఉండదు. అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. సహజంగా ప్రాజెక్టులను నదులపై నిర్మిస్తారు. అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా భిన్నం. గోదావరి నది మీద కాకుండా నదికి పక్కన నిర్మాణం చేపట్టారు. గోదావరి నది కింద ఇసుక ఎక్కువగా ఉంది. దీంతో ఇసుకలో ప్రాజెక్టు నిర్మించడం సాంకేతికంగా శ్రేయస్కరం కాదని నీటిపారుదల రంగ నిపుణులు సలహా ఇచ్చారు. నిపుణుల సలహా మేరకు నది పక్కన నిర్మాణం చేపట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని ఒక గ్రామం దగ్గర ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా 3 భాగాలున్నాయి. మొదటి భాగం రిజర్వాయర్, రెండోది స్పిల్వే, మూడోది విద్యుత్ ఉత్పత్తి కేంద్రం.
కీలకమైన రిజర్వాయర్లో నీటిని నిల్వ చేస్తారు. ప్రాజెక్టులో మరో ముఖ్యమైన భాగం స్పిల్వే. రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడానికి స్పిల్వే ఉపయోగపడుతుంది. ఈ స్పిల్వేను 2 కొండల మధ్య నిర్మించాలన్నది ప్లాన్. కాగా రిజర్వాయర్కు 2 కాలువలుంటాయి. ఒకటి కుడివైపు కాలువ కాగా రెండోది ఎడమవైపు కాలువ. రిజర్వాయర్ నుంచి ఈ కాలువల ద్వారా నీటిని తరలిస్తారు. రిజర్వాయర్ ఆనకట్టులో అనేక భాగాలున్నాయి. ఇందులో మొదటిది డయాఫ్రమ్ వాల్. నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో నిర్మించిన కాంక్రీట్ గోడనే సాంకేతికంగా డయాఫ్రమ్ వాల్ అంటారు. రిజర్వాయర్ నుంచి నీరు లీకేజీ కాకుండా డయాఫ్రమ్ వాల్ కాపాడుతుంది. ప్రాజెక్టు మొత్తంలో ఇంతటి కీలకమైన బాధ్యతను డయాఫ్రమ్ వాల్ నిర్వహిస్తుంది. డయాఫ్రమ్ వాల్ కు 2 వైపులా రాతి మట్టితో ఒక కట్టడం ఉంటుంది. దీనినే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం అంటారు. పోలవరం ప్రాజెక్టులో మరో కీలకమైన భాగం కాపర్ డ్యాం. పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యాంను ఒక ప్రధానమైన కట్టడంగా పేర్కొంటారు నీటిపారుదల రంగ నిపుణులు. ప్రధానమైన డ్యాంను నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండడానికి తాత్కాలికంగా నిర్మించే కట్టడమే కాపర్ డ్యాం. పోలవరం విషయంలో 2 కాపర్ డ్యాంలున్నాయి. నదీ ప్రవాహానికి అడ్డు రాకుండా ఎగువన ఒక కాపర్ డ్యాం ఉంటుంది. అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ బ్యాక్ వాటర్ కు అవరోధం కలిగించకుండా దిగువన మరో కాపర్ డ్యాం ఉంటుంది. తొలిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో రాజశేఖర రెడ్డి శ్రమించారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన పోలవరం పనులు ఇప్పటికీ కొనసాగుతూ ఉండడమే దారుణం. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ఈ పాటికి పూర్తి కావాల్సిందే. దీనికి మీరంటే మీరే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మాటల యుద్ధం చేశాయి. పుణ్యకాలమంతా ఈ డైలాగ్ వారికే సరిపోయింది. దీంతో పోలవరం పనులు మందగించాయి.